ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఇది వచ్చినాయి చూస్తా ఉన్నాను. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. ఎమ్మెల్యేకి తక్కువ జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. అందరికీ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ సందర్భం ఏంటి, అసలు ఎందుకు పెట్టారు, ఈ అంశాల గురించి మాట్లాడుతున్న ప్రక్రియలో పవన్ కళ్యాణ్ సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం సీట్ల శాతం చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, 5 ఏళ్ళు రావడం కష్టం విమర్శ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ, అతని ఫేస్ లో ఉన్నటువంటి హావభావాలు అతని మీద భయాన్ని చూపిస్తున్న మాటలు మాత్రం మేకపోతు జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే అంశాన్ని తను ప్రస్తావించారు. దేశ రాజకీయాల్లోనే తనది ఒక కీలకమైన పాత్ర. నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి తను 2 సార్లుగా ప్రధానమంత్రిగా ఉండి ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రి అవడానికి ఒక కారణం పవన్ కళ్యాణ్ అని కూడా భావిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం అనేది ఎలా ఉంది? సో దీనికి సంబంధించి ఎవరైతే జనసేన పార్టీ నాయకులు కానీ పార్టీ శ్రేణులు కానీ వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న సమయంలో రకరకాలైన అభిప్రాయాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. చాలామంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే భయం, సో భయంతోనే ఏం చెప్పాలో తెలియక ఏదో ఒకటి చెప్పాలనే అంశంలో ఇది చెప్పారు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ 2 విషయాలు కూడా మీకు ఒకసారి వీడియో వేసి నేను చూపిస్తాను, దానిలో చూడండి. అసలు పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్ ఏంటి సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఈ కామెంట్లో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఏదైతే ప్రతిపక్ష హోదా ఉందో ఆ హోదా గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం ఎలా ఉందన్నమాట. సో దీనికి వైసీపీ నాయకుల నుంచి ఒక రకమైన అభిప్రాయాలు వినిపిస్తున్నప్పుడు జన సైనికులు మాత్రం మండిపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలియలేదా, అదల పాతానికి తొక్కేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. 151 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏకకాలంలో ఎట్ ఏ టైంలో ఒక్క ఎలక్షన్లోనే 11 సీట్లకు పడేశాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఇది ఒక కీలకమైన పరిణామం. ఎందుకు అనంటే 151 స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వై నాట్ 175 అనే స్లోగన్ తోటి ఎలక్షన్లోకి వెళ్ళింది. కానీ అదే ఎలక్షన్ బరిలో జగన్మోహన్ రెడ్డిని అసలు ఉండనివ్వను, జగన్మోహన్ రెడ్డిని అసలు కంప్లీట్గా నేను జీరో చేస్తాను అనే అంశాన్ని ప్రస్తావించినటువంటి పవన్ కళ్యాణ్ పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేసుకుంటూ తన పర్యటన అంతా ముగించారు. సో అతను చెప్పినట్టుగానే 151 సీట్లని 11 సీట్లకి శాశ్వతం చేశారు. సో 11 సీట్లు ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 సీట్లు ఉండాలి.
ఎందుకు అనంటే ఈ అంశాన్ని మీరు చూడండి, గతంలో కూడా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు గారు అటువంటి టీడీపీ పార్టీ ఉంది. ఆ టైంలో 23 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నటువంటి టీడీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు హౌస్లోనే మాట్లాడిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఏంటి అని అంటే, నీ దగ్గర నుంచి కేవలం నేను ఒక 5 మంది ఎమ్మెల్యేలు నేను తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. సో దాని అర్థం ఏంటంటే, అప్పుడు కూడా 18 మంది కంటే ఎమ్మెల్యేలు తక్కువ అయితే నీకు ప్రతిపక్ష హోదా రాదు అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారే గత అసెంబ్లీలో ప్రస్తావించారు. సో అదే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన సీట్లే కేవలం 11. సో ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదు. సో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్లో ఇలాంటి అంశాలు ఏవి కూడా ఇక్కడ ఉండవు. ఏదైనా 5% ఓటింగ్ జరిగినట్టయితే బయట కంట్రీస్లో ఆ ఓటింగ్ పర్సంటేజ్ని షేర్ చేసుకుంటాయి అధికార పార్టీలో, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ, లేదా ప్రతిపక్ష హోదా కావాలి అని అంటే ఇలాంటివన్నీ జర్మనీలో మాత్రమే సాధ్యమవుతాయి, మీకు పాసిబిలిటీ ఉంటే జర్మనీకి వెళ్ళిపోండి అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఇది వచ్చినాయి చూస్తా ఉన్నాను. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. దానికి బదులుగా చెప్తూ ఈయన చెప్తున్న అంశం ఏది ఉందని అంటే, బయటికి గంభీరంగా ఏదైతే మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ మాటల్లో, ఫేస్లో మాత్రం కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇంకా ఫియర్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ అన్నా జనసేన పార్టీ అన్నా సరే అతనిలో ఒక తెలియని భయం అయితే కనిపిస్తూ ఉంది. కానీ బయటికి చెప్పిన మాటలు ఎలా ఉన్నాయని అంటే, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఒక డిప్యూటీ సీఎం దేశ రాజకీయాలనే కీలకంగా ఉన్నటువంటి పరిణామం. సో అలాంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారికి ఎంత సన్నిహితంగా ఉంటున్నారో పవన్ కళ్యాణ్ మనందరికీ తెలిసిన విషయం. సో అటు జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్లో కానీ, రానున్న రోజుల్లో జరగనున్నటువంటి ఏదైతే తమిళనాడుకి సంబంధించి ఎలక్షన్లో కానీ కీలక పాత్ర పోషిస్తుంటారు లేదా పోషిస్తారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి. సో ఆయనని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్న అంశాల్లో జగన్మోహన్ రెడ్డికి ఇటు ప్రతిపక్ష హోదా లేదు, అటు అధికార పక్షంలో లేదు, ఉన్నది కేవలం విపక్షం. సో కేవలం అందరి నాయకుల్లాగే ఒక నాయకుడు. అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలంటే భయం. మళ్ళీ అదే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని తను ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ రూమ్ క్రియేట్ చేసుకున్నారో ఆ రూమ్లో కూర్చొని, సో తను ఇస్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో, గత 5 ఏళ్ళలో నేను ఇది చేశాను, నా మీద అనవసరంగా టీడీపీ పార్టీ కూటమి పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ కోణంలో చేసిన కామెంట్ అయితే ఇది ఉంది. సో ఈ కామెంట్ మీరేమని భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి గర్వం ఇంకా తగ్గలేదని మీరు భావిస్తున్నారా, లేదా అతను చేసిన కామెంట్ రైటా రాంగా మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఇది వచ్చినాయి చూస్తా ఉన్నాను. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో.